2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులకు అసలు లబ్ధి జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు జర్నలిస్ట్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. అలా చెప్పండి, మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా గత 2 సంవత్సరాలలో జర్నలిస్టులకు ఏమన్నా లాభం జరిగిందా కాంగ్రెస్ పాలనలో? ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రావడానికి 420 హామీలు ఇచ్చింది. దాంట్లో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి. ఆ హామీలలో అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని, అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని, అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తామని, ఇట్లా కొన్ని డిమాండ్స్ ఇచ్చింది. నేను ఒక్కటే చెప్తాను, నేను ఒక జర్నలిస్టు నాయకుడిగా, జర్నలిస్టు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి వాడిగా, జర్నలిస్టు ఇచ్చినటువంటిగా ఒకటే మాట, కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో నేను కూడా అక్రిడిటేషన్ కమిటీలో 9 ఏళ్ల పాటు పనిచేసినటువంటి వాడు. దాదాపు 20,000 మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చాను. 20,000 మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వస్తుంది. దాదాపు కొన్ని 1,50,000 మంది కుటుంబ సభ్యులు కవర్ అవుతారు. దాంట్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇచ్చినాం. 100 కోట్ల రూపాయలు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినాం. అందులో 40 కోట్లు ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్గా ఉన్నది, దాని నుంచి యాక్టివిటీ చేస్తాం. 20 కోట్లు పెట్టి మీడియా భవనాన్ని కూడా నిర్మాణం చేసింది. ఇవాళ దాంట్లోనే కూర్చున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 2 ఏళ్ల కాలంలో ఇవేవి చేయకపోగా, వాళ్ళు ఇచ్చిన హామీని చేయకపోగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదండి 2 సంవత్సరాలకు. ప్రతి 2 సంవత్సరాల కోసం, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే అక్రిడిటేషన్ కార్డ్స్ని ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కరెక్ట్గా. ఇవాళకి రేపు డిసెంబర్ తోటి టర్మ్ అయిపోతుంది, ఇప్పటికీ అక్రిడిటేషన్ కార్డ్స్ లేవు. ఉత్తగానే ప్రతి 3 నెలలకు ఒకసారి, అప్పుడు అంతకుముందు ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ కార్డ్స్ మీదనే స్టిక్కర్లు వేసి డేట్లు 3 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. ఇది వీళ్ళు చేసిన నిర్వాహకం ఏమీ లేదు. అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచే చనిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్లకి ఇచ్చేటటువంటి దేశంలో ఎక్కడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు, దేశంలో ఎక్కడా లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల నిధుల్ని ప్రకటించి 40 కోట్లని ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి జర్నలిస్టుల కోసం 40 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్, దాని నుంచి దాని సీడ్ మనీగా పెట్టి దాని నుంచి వచ్చేటటువంటి జనరేట్ అయ్యేటటువంటి అమౌంట్నే ఎప్పటికీ స్టాండర్డ్గా 40 కోట్లు అట్లాగే ఉంటుంది, ఎప్పటి ఫర్ ఎవర్. దాని నుంచి వచ్చేట సీడ్ మనీగా ఉంటుంది. దాని నుంచి వచ్చేటటువంటి అదనపు వడ్డీ రూపంలో వచ్చేటటువంటి సంవత్సరానికి వచ్చేటటువంటి దాదాపు 4-5 కోట్ల రూపాయలనే జర్నలిస్టులకి పెన్షన్గా కానీ, వాళ్లకు చనిపోయినటువంటి ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం, ₹1,00,000 ఆర్థిక సాయం కానీ ఇచ్చేటటువంటి విధానము, స్కీము ఓన్లీ తెలంగాణలోనే ఉన్నది. దాన్ని పెట్టింది కూడా కేసీఆర్ మేమే చేసినాం. ఇప్పటికి ఏమీ లేదు. జర్నలిస్టులకి ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు నెరవేర్చలే. అంటే జర్నలిస్టులకు ఇస్తున్న స్థలాలు పేట్ బషీరాబాద్ కావచ్చు, ఇంకా వేరే దగ్గర ఉన్న నిజాంపేట దగ్గర ఉన్న స్థలాలు కూడా కోట్ల కేసు అయిపోయి కూడా రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. ఇప్పటి వరకు కూడా దాని గురించి అసలు పట్టించుకున్నవారే లేరు. పేట్ బషీరాబాదు, నిజాంపేట ఇళ్ల స్థలానికి సొసైటీకి సంబంధించి నేను తర్వాత వివరంగా మాట్లాడతా. అది గడిచిన 9 ఏళ్లలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందు ఉన్నటువంటి దాన్ని సరిదిద్ది ఒక చక్కబెట్టి ఒక పద్ధతిగా తీసుకొచ్చి చేసినాం. దాన్ని మళ్ళీ కుప్ప చేసి వెనక్కి తీసుకుపోయారు. అది ఇప్పుడు కాదు, కానీ దాన్ని మళ్ళీ తప్పనిసరిగా దానికి సంబంధించి మళ్ళీ నేను వివరంగా టెక్నికల్గా మాట్లాడాల్సి ఉంటుంది. అది హరిబరిగా 1-2 మాటలు మాట్లాడితే తప్పనిసరి వివరంగా మాట్లాడతాను. కానీ మిగతా జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలం రాష్ట్రంలో ఉన్నటువంటి అది కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటి 1,100 మందికి సంబంధించింది మాత్రమే. కానీ ఇప్పుడున్న సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ కూడా ఇచ్చి రెడీగా ఉంది ఇవ్వడానికి. అది తర్వాత మాట్లాడతాం. 1,100 మందికి సంబంధించింది మాత్రమే. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ ఎవ్వరికి నెరవేర్చలే. ఏది దాని గురించి చెప్పండి. హెల్త్ కార్డు ఏమైంది చెప్పండి. హెల్త్ కార్డు, అక్రిడిటేషన్ కార్డ్స్ 2 సంవత్సరాలుగా అక్రిడిటేషన్ కార్డ్స్ లేదు. ఇంకా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు జర్నలిస్టుల సంక్షేమం కోసం. తప్పనిసరిగా జర్నలిస్టులకు సంబంధించి వివరంగా ఏ నిర్వాహకం జరిగిందనేది తర్వాత మాట్లాడతాం. గ్లోబల్ సిటీ అని చెప్పేసి కూడా ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి కూడా అక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా విజయోత్సవాలు జరుపుకుంటారు. అసలు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు లబ్ధి చేకూరిందా? ఇప్పుడు మీ సందేహంలోనే ఉంది సమాధానం. నిజంగా ప్రజలకు హామీలు ఇచ్చింది కదా, అందులో ప్రధానంగా ఇక 100 చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిందా?
ఉద్యోగాలు ఇచ్చుడు సంగతి నోటిఫికేషన్లు వేసిండ్రా? నోటిఫికేషన్లు పక్కకు పెట్టండి, అట్లీస్ట్ గుర్తించిండ్రా? ఆర్థిక శాఖ గుర్తిస్తుంది కదా, ఏ డిపార్ట్మెంట్లో ఏ పొజిషన్లో ఎంత ఖాళీ ఉన్నది గుర్తిస్తుంది కదా, అది కూడా ఐడెంటిఫై చేయలే కదా. కేవలం వీళ్ళు ఇచ్చింది ఈ 2 ఏళ్ల కాలంలో 11,000 ఉద్యోగాలు సుమారుగా. మేము 60,000 భర్తీ చేసినామని చెప్తారు. అప్పటికే కేసీఆర్ 9.5 ఏళ్ల కాలంలో 1,69,000 మంది ఉద్యోగాలని భర్తీ చేసి పూర్తిగా నియామకాల ప్రక్రియ కూడా పూర్తయింది, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకొక 34,000 మందికి, ఇంకో 34,000కు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వేసి ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అంత ఫైనల్ స్టేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్లో ఉండగా ఎలక్షన్ షెడ్యూల్ తోటి చిన్న ఒక ప్రాసెస్ అయిపోయింది అంతే. ఎలక్షన్ల తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి అయిపోయింది. ఆ నియామక పత్రాలు పంచిరే తప్ప 60,000 ఒక్కరికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంతకంటే మోసం ఏమింది? ఇంకా 2 లక్షలు ఇస్తామనేది ఇవ్వలేదు. ఇంకెక్కడిదిగా ఇక నీకు ప్రతి మహిళకు 2,500 ఇచ్చిండ్రా? చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డకు ఎలక్ట్రిక్ బైక్ అన్నది ఇచ్చిందా? అడుగుదాం, ఎక్కడికో పోయి అడుగుదాం. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అన్నారు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు. మేము ఎకరానికి 15,000 ఇస్తాము, అది 3 విడతలు ఇస్తాము, కౌలుదారి రైతుకు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఇవన్నీ ఏవి అంత మోసం కదా, ఏది లేదు. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి చెప్పినటువంటి మాటలన్నిటినీ అబద్ధమని, చేసింది మోసమని ప్రజలు గ్రహించరు. ఆ గ్రహించి ప్రశ్నించడము తిరగబట్ట మొదలైంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికి డైవర్షన్ టాక్టిసే గ్లోబల్ సమ్మిట్, లేకపోతే రైజింగ్ తెలంగాణ, ఇదంతా డ్రామా. హెల్త్ భూముల పైన కూడా మీరు ఎట్లా అంటే పరిశ్రమలన్నీ బయటకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్ని బయటకు తీసుకుపోతున్నాం, అదే ల్యాండ్లను కూడా మేము వాళ్ళకే అప్పచెప్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు 9 లక్షల కోట్లు అవినీతి జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మేము 5 లక్షలు అంటున్నాం. ఓకే, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ పేరు మీద మీరు సరే పొల్యూషన్ ఇండస్ట్రీస్ని బయటికి తీసుకుపోతారు, కరెక్ట్. వాళ్ళకి అక్కడ బయట ల్యాండ్ మరి అట్ట అనుకుంటే ఈడ ఓ పక్కన 130 కోట్లకి ఎకరం అమ్మింది మీరే, వేలే వేసినాం అని చెప్పేసి మీరు. మరి ఈడ ఎస్ఆర్ రేటుకు 9,000 ఎకరాలు మామూలు కాదు కదా, హైదరాబాద్లో ప్రైమ్ కదా. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, నాచారం, సనత్ నగర్, జీడిమెట్ల, బాలానగర్, పటాన్ చెరువు, మేడ్చల్, ఆటోనగర్, వనస్థలీపురం, ఇక్కడైతే ఊరికనే లేదు కదా 9,000 చిల్లర ఎకరాలు. మరి ఆ లెక్కన ప్రకారంగా 100 కోట్ల ఎకరం వేసుకుంటే ఇంకా మాకు 10 లక్షల కోట్లు. మేము 50 కోట్ల లెక్కేస్తున్నాం. 50 కోట్ల లెక్కేస్తేనే 5 లక్షల కోట్లు అయింది. మీరు అమ్మితే ఎంత, మీ లెక్క ఎంత వస్తుంది? 5,000 కోట్లకు అమ్ముతున్నారు. అంటే 5 లక్షల కోట్ల విలువైన భూమిని, ప్రభుత్వ భూమిని 5,000 కోట్లకు ఇస్తారా? అదే పేదవాడు పక్కనే పేదవాడు ఇల్లు కూల్చుకుంటూ పోతారు. హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద పేదవాడు 50 గజాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా రాత్రి కూల్చుకుంటూ పోతారు. సంపన్నులకేమో 1,000 కోట్లు 1,00,000 కోట్లను అప్పనంగా అప్పచెప్తారు. మేము అదే చెప్తున్నాం. ఏమంటున్నామంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలంటే ల్యాండ్ లేదు. ఒక హైదరాబాద్లో మీరే ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి ఎక్కడ కట్టినరు? గోశామాల్ స్టేడియంని ఖాళీ చేసి, స్టేడియంని తీసేసి గవర్నమెంట్ అంటే స్టేడియం వద్దా? స్టేడియం ఉండాలి కదా, స్టేడియం తీసేసి హాస్పిటల్ కడుతున్నారు, ఉస్మానియా హాస్పిటల్. అదే అంతకుముందు కొత్తపేటలో ఫ్రూట్ మార్కెట్ తీసేసి 25 ఎకరాల్లో కేసీఆర్ గారు 1000 పడకల హాస్పిటల్ కట్టాల్సి వచ్చింది. సనత్ నగర్లో దానికి సంబంధించినటువంటి హాస్పిటలే, దాంట్లో 20 ఎకరాలు తీసుకొని ఓ మూలకు కట్టాల్సి వచ్చింది. ఇంకో దగ్గర ప్రభుత్వ భూములు. అంటే ఒక హాస్పిటల్స్ కట్టాలంటే, ఓ స్కూల్ కట్టాలంటే హైదరాబాద్లో మీరు ఏం చేస్తున్నారంటే గ్రౌండో లేకపోతే ఇంకోటి తీసేసి కడుతున్నారు. గ్రౌండ్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి. అంటే అర్థమైంది, ప్రభుత్వ స్థలాలు లేకపోవటం వల్లనే ఇవాళ ఒకటి తీసేసి ఇంకోటి కట్టుకోవాల్సి వస్తుంది. అదొక భాగం అయితే చాలా భవనాలు గవర్నమెంట్ ఆఫీసులకి స్థలం లేక, బిల్డింగులు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో సుమారు 70 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల కాలేజెస్, స్కూల్స్
హైదరాబాద్లో స్థలం లేకపోవడం వల్ల, కట్టలేకపోవడం వల్ల ఊరవతల పేరు ఖైరతాబాద్ అని ఉంటుంది, పేరు జూబ్లీహిల్స్ అని ఉంటుంది, చాంద్రాయణగుట్ట అని ఉంటుంది, లేకపోతే సికింద్రాబాద్ అని ఉంటుంది. ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ అవతల తుర్కయింజాల్లోనో, లేకపోతే ఇబ్రాహీంపట్నంలోనో, లేకపోతే బాటా సింగారంలోనో, ఇక్కడెక్కడో ఇంకో దగ్గరనో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి. మరి అయితే ఎప్పటికైనా ఉండాలి కదా, వాటిని కట్టుకోవాల్సిందే కదా. మరి ఈ 9,000 ఎకరాలలో ప్రభుత్వం ఆ భూమిని గుంజుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్ని, హాస్పిటల్స్కి, తర్వాత కోర్టులకి, కోర్టులు కూడా చాలా కోర్టులు కూడా భవనాలు లేక, స్థలాలు లేక కిరాయి భవనాల్లో నడుపుతున్నారు, అద్దె భవనాల్లో నడుపుతున్నారు. వాటన్నిటికీ కట్టి చూసుకోవచ్చు. అది పక్కకు పెట్టి అప్పనంగా వాళ్ళకి అప్పచెప్పి ఏదో మేము టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, మోకాళ్ళు అడ్డుకుంటుంది, మేము ఉద్ధరిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మా మోకాళ్ళలో అడ్డు పెడుతుందని మాట. కేవలం అవినీతికి పరాకాష్ట. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని ఇష్టం ఉన్నట్టుగా దోచుకోవటము, 5,000 కోట్ల 5 లక్షల కోట్లకు పైగా విలువ ఉండే భూమిని 5,000 కోట్లకు అప్పచెప్పడం అంతా ఘనకార్యమట. ఇంకా అది ఎవడు సపోర్ట్ చేయొద్దు, ఎవడు మాట్లాడొద్దు. అది ఇవాళ అవినీతికి పరాకాష్ట, దోపిడీకి పరాకాష్ట, ఇంతకు మించి ఇంకేమి. అయితే 2 సంవత్సరాలలో కూడా జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన ఇళ్ల స్థలాలు కూడా రాలేదు. అట్లాగే 2 సంవత్సరాల్లో కేవలం దోపిడీ జరిగింది తప్ప ప్రజలకు ఎట్లాంటి లాభం జరగలేదని చెప్పేసి కూడా జర్నలిస్ట్ నాయకులు పల్లె రవి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, హైదరాబాద్.